చాలామంది బంగారం గురించి ఈ మధ్య చెప్పట్లేదు సార్, వెండి గురించి చెప్పట్లేదు మీరు, ఎందుకంటే దాన్ని వదిలిపెట్టేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు. నేను ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదని అంటే, అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశీయంగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు, వీటిని అంచనా వేయలేకపోతున్నారు. నేనే కాదు, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు, దేశీయంగా ఉండేటువంటి బులియన్ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అరకొరగా నాలెడ్జ్ తోటి మీకు సమాచారాన్ని అందించడం ఇష్టం లేక కొంచెం దూరంగా ఉంటున్నాను. అయినప్పటికీ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు చేశాను. మీరు అంచనా వేయలేకపోతున్నాము బంగారం వెండి విషయంలో. ఎప్పుడైతే ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలను బట్టి బంగారం రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంది. చాలా అన్సర్టనిటీగా ఉంది మొత్తం టోటల్గా ప్రపంచం మొత్తం. సాధారణంగా మీకు డాలర్ కనుక బలపడితే బంగారం రేటు తగ్గుతుంది. బంగారం ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, డాలర్ తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. ఈ రెండు ఉంటాయి. డాలర్కి బంగారానికి మధ్యలో చాలా కాలంగా ఇదే ఉంటుంది. విశ్లేషణ కూడా అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ఇదే చేస్తారు, అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ ఎవరైనా సరే. డాలర్కి అలాగే బంగారానికి, అమెరికా డాలర్కి బంగారానికి వైస్ వర్సా ఉంటుంది ఎప్పుడు కూడా. విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయినా కాదు, గత 2-3 నెలల నుంచి డాలరు బలపడుతుంది, బంగారం రేటు కూడా పెరుగుతుంది. ఈ రెండు పెరుగుతున్నాయి సమాంతరంగా. ఇది విచిత్రమైన పరిణామం. అంతర్జాతీయ ఆర్థికవేత్తలకు కానీ మా దేశ ఆర్థికవేత్తలకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. అంతు పడుతుంది కానీ ఎందుకనేది తెలుసు, ఎంత పెరుగుతుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. కాకపోతే నేను ఒక 3 నెలల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను, గ్రోక్ని అడిగాను, చాట్ జీపీటీని అడిగాను, అలాగే ఓపెన్ ఏఐని అడిగాను. ఇలా అనేక మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఏఐకి సంబంధించి. వాళ్ళు అది అడిగినప్పుడు అవన్నీ కామన్గా చెప్పింది ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో $4,500 నుంచి $5,000 వరకు ఔన్స్ బంగారం పలికే అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం మధ్యకల్లా, అంటే మే జూన్ కల్లా అదే చెప్పాను ఆ రోజున. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో $4,500 ఔన్స్ నుంచి $5,000 వెళ్తే కనుక 1,50,000 నుంచి 1,80,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషణ చేశాను. లాస్ట్ విశ్లేషణ అదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి 4 రకాల టూల్స్ తీసుకొని నేను మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు అది నమ్ముదామా అని అంటే, కొన్ని సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయనంటే, ఒకవేళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో అవి కనుక తొలగిపోతే బంగారం తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని సంస్థలు అంచనా వేసాయి. ఎప్పుడనంటే ట్రంప్ వాలకం కనుక సక్రమంగా ఉంటే బంగారం రేటు తగ్గుతుంది.